హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో మీరు బాగా బోర్ కొట్టినప్పుడు ఏ ప్లేస్ని విజిట్ చేస్తారు? సో నేనైతే ఏముంటాయి, ఏ బీచో ఏ మాలో ఇంకెక్కడికైనా షాపింగ్ మాల్కి అయితే వెళ్తాము అంటారు. అవే కదా కాకినాడలో ఉండేవి. ఇంకేముంటాయి కాకినాడలో అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీకు తెలుసా, వైజాగ్లోని కాకినాడలో కూడా ఒక లైట్ హౌస్ ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రోజు అయితే నేను మన కాకినాడలో ఉన్న లైట్ హౌస్ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసాను. దాని టికెట్ రేట్ వచ్చేసి 10 రూపీస్ మాట, ఎంట్రన్స్ టికెట్. సో నేను లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. కింద అయితే క్వార్టర్సెస్ ఇంకా ఏవో భవనాలు అయితే ఉన్నాయి. సో అలా నడుచుకుంటూ ముందుకెళ్ళాను. ముందుకెళ్ళి చెప్పులు అయితే బయట విడిచిపెట్టేమన్నారు. సో చెప్పుల్ని బయట విడిచిపెట్టి సో లోపలికి అయితే నేను వెళ్ళడం జరిగింది. సో లోపలికి వెళ్తున్న కొద్దీ మీకు తెలిసిందే కదా, లైట్ హౌస్ అంటే ఆబ్వియస్లీ ఎత్తుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ నడవాల్సి వస్తుంది. సో అలా నడుచుకుంటూ ప్రతి కిటికీ దగ్గర ఆగి ఆ వ్యూని మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే మనకి చూడడానికి దొరుకుతున్నాయి. కాకినాడ నగరం అంతా అలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో ఇక్కడైతే సగమే కనబడుతుంది, ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా బాగా కనబడుతుంది. చూస్తున్నారు కదా, అలా మెట్లు అయితే మనం ఎక్కడం జరుగుతుంది. చాలా సన్నంగా అయితే ఉన్నాయి మెట్లు. అలా పైకి ఎక్కి ఇక్కడ ఒక ఓపెన్ పాయింట్ వచ్చింది. సో దాన్ని అయితే నేను చూశాను. ఇదైతే ఆసమ్గా ఉంది వ్యూ. మీరు చూస్తున్నారు కదా, జనాలు కూడా వచ్చి వీక్షించడం జరుగుతుంది. సో ఇంకా రావట్లేదు, నెల పైకి అయితే నడవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని అంతస్తులు అయితే మిగిలిన్నాయి. సో ఇంకో కిటికీ వచ్చింది, దాన్ని అయితే నేను చూశాను. ఇది కూడా ఆసమ్గా ఉంది వ్యూ అయితే. సో అన్నీ కనిపించడం అయితే జరుగుతుంది. మనం పైకి ఎక్కే కొద్దీ ఆ పక్కన ఉన్న రోడ్స్, ఆ ఎదురుగా ఉన్న బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా ఇంకా పైకి వెళ్ళే కొద్దీ చాలా ఆయాసం అయితే రావడం జరుగుతుంది. అలా ఎక్కుతూ ఉన్నాను. సో మనం అలా లైట్ హౌస్ని పైకి ఎక్కే కొద్దీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే లైట్ హౌస్ గురించి విందామా? సో ఈ లైట్ హౌస్ని 1817లో నిర్మించడం అయితే జరిగింది. సో దీని ఎత్తు వచ్చేసి 23 మీటర్స్ అన్నమాట. సో ఈ లైట్ హౌస్ని నిర్మించడానికి కాస్ట్ అయితే 1.3 crores అయిందంట, కాస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంతా కలిపి. ఇంకా ఇయర్ ఆఫ్ ఫస్ట్ లైట్ కమిషన్ అనేది 2004లో అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారుగా మీరు, ఇలా మనం పైకి వెళ్ళే కొద్దీ మనకి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే కనపడడం జరుగుతుంది. ప్రతి కిటికీ మనం ఓపెన్ చేసి చూసినప్పటికీ ఆసమ్ వ్యూస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అమ్మో ఇంకెంత ఎక్కాలరా నాయన అనుకుంటూ లాస్ట్కి అయితే ఇక్కడికి వచ్చేసాను. సో సర్వర్ రూమ్ అయితే ఒకటి ఉంది, మీరు చూసారు కదా ఏవేవి ఉన్నాయి. సో దాని నుంచి బయటకు వచ్చాను. వామ్మో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బేసిక్గానే నాకైతే హైట్స్ అంటే చాలా భయము. సో ఎప్పుడైనా మీ మనసు బాగాలేనప్పుడు, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళి పీస్ఫుల్గా గడపాలన్నప్పుడు ఇక్కడికైతే వచ్చేసేయండి. ఇది వాకిలిపూడి బీచ్ తెలుసు కదా. సో దాని దగ్గర నుంచి కొంచెం జంక్షన్లో పెట్రోల్ బంక్ ఉంటుంది కదా. సో దాని దగ్గర మీకు లైట్ హౌస్ చూసి కొంచెం దాని దగ్గరికి వెళ్ళినట్లయితే సో ఎలా వెళ్ళాలో మీకైతే ఐడియా వచ్చేస్తుంది. సో అక్కడ టికెట్ తీసుకొని 10 రూపీస్ మాత్రమే టికెట్ ప్రైస్ వచ్చేసి, లోపలికి వెళ్ళి కొంచెం కష్టపడి పై వరకు ఎక్కి ఆ వ్యూస్ చూసిన తర్వాత మొత్తం కష్టం మొత్తం మర్చిపోతారులేండి. సో మంచి వ్యూస్ని అయితే ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రండి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ లైట్ హౌస్ అయితే పైన నుంచి చాలా బ్యూటిఫుల్గా అయితే కనపడడం జరుగుతుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన పైనుంచి అటువైపు నాగార్జున ఫ్యాక్టరీస్, ఇటువైపు ఆయిల్ ఫ్యాక్టరీస్ అండ్ కింద అయితే ఒక చిన్న పార్క్, క్వార్టర్సెస్ అండ్ కాకినాడలో నియర్ బై వాకల్పూడి దగ్గర ఉన్న ఇంకా ఉప్పాడ దగ్గర ఉన్న హౌసెస్ అయితే చాలా చిన్నగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే సముద్రం అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం కాకినాడ నగరం మొత్తం చాలా అందంగా అయితే కనపడడం జరుగుతుంది. నేనైతే ఈ వ్యూస్ చూసి చాలా హ్యాపీగా అండ్ రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నాతో కామెంట్స్లో చెప్పండి. సో జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఈరోజు సండే కదా. సో మీరు చూసారు కదా, ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ అన్నమాట. సో కిందకి నేను వచ్చేసిన తర్వాత ఇక్కడ మొత్తం చుట్టుపక్కల తిరిగి చూశాను. సో ఇది మొత్తం ఒక పార్క్ అయితే ఉంది బ్యూటిఫుల్గా. ఇక్కడ ఉయ్యాళ్ళు అండ్ అన్నీ ఉన్నాయి. సో మీరైతే దిగేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కాసేపు టైం పాస్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అన్నమాట.
సో ఇవైతే ఈరోజు లైట్ హౌస్. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.